గ్రీష్మ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది నందిత. నా కొడుకు మళ్ళీ నన్ను తలదించుకునేలాగా చేశాడు. రెండోసారి తనకిచ్చిన మాటని తప్పేలా చేశాడు. ఈ మల్లిక ఈరోజు మనిషిగా ఓడిపోయింది. నేనవునన్నా కాదన్నా వాడు వసుంధరనే పెళ్లి చేసుకుంటాడని నాకు అర్థమైంది. ఏమో, ఇప్పుడు ఆ ఎస్టేట్లో పెళ్లి చేసుకుని కూడా ఉండొచ్చు. కాదంటావా చంద్రన్న? మేడం, మీకు చెప్పకుండా పెళ్లి జరుగుతుందా? ఏ నిశ్చితార్థం జరగలేదా? నాకు తెలియకుండా ఎస్టేట్లో అందరి ముందు తన వేలికి ఉంగరం తొడిగి తీసుకురాలేదా? ఇప్పుడు వాడికి నా అంగీకారంతో పనిలేదు. అందుకే ఇంకా గ్రీష్మలో ఆశలు రేపాలి అనుకోవడం లేదు. ఇప్పటికే పెళ్లి కాకుండా తనని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాను. దానికి రాజీవ్కి నేను క్షమాపణ చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం అర్థమైంది. ఇంక చేయగలిగిందేమీ లేదు. ఇక్కడ సమస్య ధ్రువ పెళ్లి. మీరందరూ ఒకవైపు నించుని వసుంధరే కోడలు కావాలి అని అనుకుంటున్నారు. అలాగే కానివ్వండి. దీనికి అంగీకారం తెలపడమే నాకు మిగిలిన ఒకే ఒక దారి చంద్రన్న. మేడం, వాడు తెచ్చిన పెళ్లి పత్రికలో ఉన్నట్టు శుభలేఖల్ని అచ్చువేయించు. నేనే పర్సనల్గా అన్నీ జరిపిస్తాను. ధ్రువ బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడతాడమ్మా. ఒక తల్లిగా నాకు కావాల్సింది కూడా అదే. వాడు నా గురించి ఆలోచించకపోయినా నేను వాడి గురించి ఆలోచిస్తాను. చాలా సంతోషంగా ఉందమ్మా. పొద్దున మీ కళ్ళల్లో నీళ్లు చూసి దేవుడికి జాలేసినట్టుంది. చిటికి వేసినంతసేపట్లో మల్లికా మేడం మనసు మార్చాడు. ఉండండి, నేను వెళ్ళి స్వీట్ చేసి తీసుకొస్తాను. ఇది మన నోరు తీపి చేసుకోవాల్సిన విషయం. ఇంతమంది భావోద్వేగాలతో ఆడుకుంటున్నావు మల్లిక. ఆ పసి మనసులు నిన్నేం చేశాయి? వసుంధర లాంటి కల్లా కపటం లేని అమ్మాయిని వదిలి కుళ్ళు కుట్రలు చేసే గ్రీష్మని కోడలిగా ఎన్నుకున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. సార్, ఆ జీప్ ఒక ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించింది సార్. ఆ జీప్ని నిన్న బుక్ చేసుకున్నారంట సార్. ఇప్పుడు ఆ వెహికల్ ఎక్కడుందో కనుక్కోమని చెప్పు. కనుక్కున్నాను సార్. గంట కింద కాల్ చేసి జీప్ ప్రాబ్లం అయితే వాళ్ళకి అర్జెంట్ వర్క్ ఉందని లోకల్ మెకానిక్ దగ్గర ఇచ్చి వెళ్ళారంట. అతని దగ్గర మెకానిక్ నెంబర్ మాత్రమే ఉంది. ఏ నెంబర్తో బుక్ చేశారో అడిగి ఆ లొకేషన్ని ట్రేస్ చేయమని చెప్పండి. అలాగే సార్.
సార్, ఆ జీప్ ఎక్కడ బ్రేక్ డౌన్ అయిందో అదే లొకేషన్లో ఆ సిమ్ కార్డ్ సిగ్నల్ ట్రేస్ అవుతుంది సార్. అంటే సిమ్ కార్డ్ని కూడా అదే లొకేషన్లో పడేసి ఉంటారు. పేమెంట్ ఎలా చేశారో అడుగు. కార్డా యూపీఐయా? ఓకే సార్. సార్, ఫుల్ అమౌంట్ క్యాష్ పే చేశారంట. ఇది పక్కా ప్రొఫెషనల్ కిడ్నాప్ సార్. కిడ్నాపా? అవును సార్, రెంట్కి వెహికల్ తెచ్చారు. ఆ ట్రావెల్ ఏజెన్సీకి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు అది బ్రేక్ డౌన్ అయిందని చెప్పి ఇంకో వెహికల్లో వెళ్ళిపోయారు. వాళ్ళు బుక్ చేసిన సిమ్ కార్డ్ అదే లొకేషన్లో ఉంది. ఇవన్నీ కిడ్నాపింగ్ టెక్నిక్స్. ప్రొఫెషనల్స్లా ఉన్నారు. అయినా వసుంధర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అది మా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి, నిఘా పెడతాం. వాళ్ళు వైజాగ్ నుంచి కార్ బుక్ చేశారంటే 99% వాళ్ళు వైజాగ్ వాళ్ళు అయి ఉంటారు. సార్ ఎక్కడికి? 1% క్లూ ఉన్నా నేను వసుంధరని కనిపెడతాను. మీరు 99% అన్నారు. ఇది చాలు. తను వైజాగ్లోనే ఉంటే వసుంధర ఎక్కడున్నా నేను కనిపెడతాను. సార్, మరి తనని వదిలేయమంటారా? మీరు 99% వసుంధర వైజాగ్లోనే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే ఇంకా 1% వీడే వసుంధరని తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. ఇంకా వీడు కాదని కన్ఫర్మ్ కాలేదు. సార్ ఎక్కడికి సార్? వైజాగ్ వెళ్తున్నాను. వసుంధర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది సార్? ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ కూర్చోలేను. నేను వసుంధర్ని వైజాగ్ వెళ్ళి వెతకాలి. సార్, నేను మీతో వస్తాను. వద్దు, మీరిక్కడ ఉండడమే మంచిది. ఏదైనా తెలిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్, ఉంటాను. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన ఇది పక్కా ప్రొఫెషనల్ కిడ్నాప్ సార్. నరకయాతన కాలమే దీపమై దారి చూపునా, నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన.
ఎక్కడున్నావు వసుంధరా? ఆకాశాన్ని దూరం నుంచి చూసి చిన్నపిల్లాళ్ళ ఉంది నా పరిస్థితి. కొంచెం ముందుకు వెళ్తే అందుతావు అన్నట్టుంటావు, కానీ దగ్గరకు వచ్చేసాను అనుకునే లోపల మళ్ళీ అందనంత దూరంలో కనపడతావు. నిన్ను చేరుకోవడం అనేది నాకు కలలానే అనిపిస్తుంది. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా నిన్ను వదలను. మళ్ళీ నిన్ను చేరుకోవడం కోసం అవసరమైతే నా ప్రాణాన్నే పణంగా పెడతాను. వస్తున్నా వసుంధరా, నీకోసం వస్తున్నా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. చెప్పు సూర్య, నీ ఫోన్ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ప్లాన్ సక్సెస్. సూపర్. ఎస్టేట్ నుంచి తనని తీసుకురావడం అంటే మాటలు కాదు. మేడం, మీ పొగడ్తల కోసం కాదు మేం చేసింది. డీల్ గుర్తుందిగా? కిడ్నాప్ చేసి ఆధారాలతో వస్తే హాఫ్ అమౌంట్ సెటిల్ చేస్తా అన్నారు. యా, 2 రోజుల్లో అరేంజ్ చేసి కాల్ చేస్తాను. మేడం, మాకు పనిచ్చాక మీరు టైము డేటు ఫిక్స్ చేయకూడదు. నాకు రేపే హాఫ్ అమౌంట్ కావాలి. ప్లేస్ రేపు మీకు ఫోన్ చేసి చెప్తాను. ఆధారాలు చూసి మరీ మనీ ఇచ్చి వెళ్ళిపోండి. సరే, మనీ అరేంజ్ చేసి నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వీడు నాకంటే పెద్ద ఈగోయిస్ట్లా ఉన్నాడు. ధ్రువ బాబు, మీకు గుడ్ న్యూస్. మల్లికా మేడము వసుంధరమ్మతో మీ పెళ్లికి ఒప్పుకున్నారు. గ్రీష్మా మేడంని కూడా ఇంట్లోంచి పంపించేశారు. మీరంటే అంత ఇష్టం మల్లికా మేడంకి. సుజా, చెప్పండి మేడం. ధ్రువకి భోజనం వడ్డించు, నాకు కాస్త పనుంది. అలాగే మేడం. ఆగమ్మా. ఓ, నీ పెళ్లికి ఒప్పుకుంటేనే గాని నీకు నేను అమ్మనని గుర్తుకు రాలేదురా? అమ్మా, ఏమైందిరా? నీకోసమే కదా పెళ్లి కొప్పుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? సరే ఉండు, నేనే హాస్టల్కి వెళ్ళి దగ్గరుండి వసుంధరని తీసుకొస్తాను. ఓకేనా?
ఆడుతున్న జూదం ఇవ్వలే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు సాగులో విజయం వెతుకు ఈ వినోదం పొందదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు నేననుకున్న దానికంటే దిగజారిపోయావు మల్లిక. ఏం చేశావు ఆ పిల్లని? ఏం మాట్లాడుతున్నావు ధ్రువ? నువ్వేం కంగారు పడకు. అయినా వసుంధరని కిడ్నాప్ చేయడం ఏంటి? తనని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుంటుంది? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. తనకేదైనా జరుగుతుందేమో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వేం భయపడకు నాన్నా. ఉండు, నేను కమిషనర్కి కాల్ చేస్తాను. భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో. గుడ్ ఈవినింగ్ మేడం, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. మీతో ఒక మిస్సింగ్ కేసు గురించి మాట్లాడాలి. చెప్పండి మేడం. నా కాబోయే కోడలు వసుంధరని అరకులో ఎవరో కిడ్నాప్ చేశారంట. కొంచెం పర్సనల్గా ఈ కేసుని మీరు మానిటర్ చేయగలరా? తప్పకుండా మేడం. అసలు ఏం జరిగిందో నాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మా అబ్బాయి ధ్రువ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడు చాలా టెన్షన్ పడుతున్నాడు. ఒక్క నిమిషం సార్. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ ధ్రువ. ఫస్ట్ ప్యానిక్ అవ్వకుండా ఏం జరిగిందో చెప్పండి. ధ్రువ, రేపు ఒకసారి స్టేషన్కి రా. క్లూస్ అండ్ ఎవరీ డీటెయిలింగ్ వీ విల్ డిస్కస్. రేపటిలోపు డబ్బు కోసం వాళ్ళ నుంచి కాలేమైనా వస్తుందేమో చూడు. ఓకే అంకుల్. రేపు ఎన్ని గంటలకి స్టేషన్కి రావాలి? 10కి రా. ష్యూర్ అంకుల్, థ్యాంక్ యూ. ఓకే ధ్రువ. చూడు ధ్రువ, నానా నువ్విలా డల్గా ఉండకు. ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే విల్ ఫైండ్ అవుట్. ఓకేనా? ఇప్పుడు తలదించుకుని బాధపడడం వలన ప్రయోజనం ఏంటి చెప్పు? వెళ్ళి రెస్ట్ తీసుకో. మళ్ళీ పొద్దున్నే స్టేషన్కి వెళ్ళాలి కదా. పొద్దున్నుంచి బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు. కాస్త ఫ్రెష్ అయ్యిరా. వెళ్ళు. ఓకే అమ్మా. ఏం చేసావు వసుంధరని? నేననుకున్న దానికంటే నందిత వసుంధరకి దగ్గరైంది. ఏ రోజు నా మీద ఇంత కోపం చూపించలేదు.
ఎవరనుకుని ఎవరిని తీసుకొచ్చారు? మమ్మల్ని ఎవరిని తీసుకురామని చెప్పారో వాళ్ళనే తీసుకొచ్చాం. నా కొడుకుని పెళ్లి చేసుకుని రాత్రికి రాత్రే ఈ కోటకి రాణి అయిపోవాలని కలలుగన్నావు. దానికి కూడా అదృష్టం ఉండాలి. ఎవరైనా ఉన్నారా?